భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు సిద్ధంగా ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి. ఓం నమ శివాయ గురుగారు. మీకు కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుందాం. సో చిన్న పద్యం చెప్పుకొని, ఆవిడ చదువుల తల్లి ఎందుకయింది అంటే ఈరోజు అందరూ ఆవిడ ముందు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. సరే, ముందు చిన్న పద్యంతో ప్రారంభిద్దాం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ బోనితి, నీవు నా ఇల్లం బంధును నిలిచి రుక్తులు సుశబ్దంబు శోభిళ్లను పలుకుము, నాదు వాక్యంబులన్ సంప్రీతం జగన్మోహిని పుల్లాభిజాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అంటే అమ్మ నిన్ను తలుచుకొని పుస్తకం నేను ధరించి 4 మంచి వాక్యాలు చెబుదామని బయలుదేరాను. ఎప్పుడూ నా మనసులో ఉండి మంచి వాక్యాలే నాతో పలికించు. ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి మంచిని పంచేవో తల్లి, అందరినీ కనికరించి చక్కగా చంద్రబింబం లాంటి ముఖము కలిగి తామర రేకు లాంటి కళ్ళు కలిగినటువంటి మా తల్లి అందరికీ మంచి చేసి అందరికీ జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి కోరేటువంటిది. నిన్ను తలుచుకొని నేను వస్తున్నాను, నాతో మంచి మాటలు మాత్రమే పలికించు అని చెప్పేటువంటిది. సో పిల్లలందరూ కూడా ఇలాంటివి చెబితే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు వచ్చి ఇలాంటి సాంప్రదాయం పిల్లలకి నేర్పిస్తే, అసలు నువ్వు అన్నావు చూసావు సరస్వతి అమ్మవారి గురించి అసలు ఇదని. సో పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి, చదువుల తల్లి గురించి తెలియజేస్తే. సో మనకి అలాగే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం నవరాత్రుల టైంలో, అప్పుడు అమ్మవారు పుట్టినరోజు వస్తుంది. శ్రీ పంచమి, ఇది వసంత పంచమి, శ్రీ పంచమి ఇప్పుడు నక్షత్రమే కదా, అప్పుడు మూలా నక్షత్రంలో వస్తుంది. అప్పుడు మూలా నక్షత్రం వచ్చినా సాధారణంగా తిథి, అప్పుడు శరన్నవరాత్రుల్లో తిథి అప్పుడు ఏమొస్తుందంటే మూలా నక్షత్రం వచ్చినప్పుడు సప్తమి వస్తుంది, సప్తమి తిథి. శరన్నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా 100కి 99.99 సప్తమి తిథిలోనే ఉంటుంది. మూలా నక్షత్రం వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప నాకు తెలిసినంతవరకు అలా జరగదు. మూలా నక్షత్రం వచ్చినప్పుడు సప్తమి తిథి వస్తుంది. శరన్నవరాత్రుల్లో 3 అమ్మలకి సంబంధించినటువంటి జన్మం, ఆవిర్భావం, అది సప్తమి. మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారు, దుర్గాష్టమి, మహన్నవమి, ఈ 3 వరుసన వస్తాయి. సప్తమి, అష్టమి, నవమి, అది అప్పుడు 3 ఆవిర్భవించింది. ఇప్పుడు ఇది 2 కరెక్టే, 2 అమ్మవారు ఆవిర్భావం, ఇది కరెక్టే. సరస్వతి అమ్మవారు రైట్. కార్యక్రమంలోకి వెళ్ళి చాలా చిన్న కథ, పిల్లలకు సంబంధించి, చదువుల తల్లి కాబట్టి చిన్న పిల్లల కథ, ఇప్పుడు పూర్వకాలం నాటిది. అంటే కథ చిన్న పిల్లలదని కాదు కానీ చిన్న నీతి కథ, చాలా పాత కథ. సరే, ఒక మంచి దంపతులు, ఆధ్యాత్మికత కలిగి మంచి భావాలు కలిగి మంచి పుణ్య దంపతులు అనుకుందాం. వాళ్ళకి లేక సంతానం కలిగింది. దేవుడికి అది పెట్టుకొని మరపెట్టుకొని అర్జులు పెట్టుకొని అది చేసి పూజలు చేసి వ్రతాలు చేసి అన్నీ చేసి, సరే సంతానం కలిగితే చాలా అపురూపంగా పెంచుకొని సరే ఒకరోజు తండ్రి బయటికి వెళతాడు. బయటికి వెళుతూ ఉంటే వర్షంలో ఒక కుక్క పిల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది, చిన్న పిల్ల. అయ్యయ్యో ఇబ్బంది పడుతుందని చెప్పి దాన్ని కొంచెం పక్కకి తీసేసరికి అది ప్రేమగా తన కాళ్ళను నాకడం. కుక్క పిల్లలు అలాగే చేస్తాయి కదా, మనం ఇంత చూపిస్తే అవి ఇంత ప్రేమ చూపిస్తాయి. సరే దాన్ని దగ్గరికి తీసుకొచ్చి చూస్తే అది చాలా వణుక్కుంటూ తను గట్టిగా పట్టుకుంటుంది. అయ్యో ఇది వదలట్లేదు, నన్ను ఇంటికి తీసుకువెళ్దాం, నాకు ఇంట్లో చిన్న పిల్ల ఉంది కదా, దాంతో పాటు పెరుగుతూ ఉంటుంది, ఆడుకుంటుంది అని కుక్క పిల్లని ఇంటికి తీసుకెళ్తారు. భార్య కూడా చాలా సంతోషిస్తుంది. ఫోన్లేండి మంచి పని చేశారు, పిల్లకి తోడుంటుంది, ఆడుకోవడానికి బాగా కాలక్షేపం లైవ్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇలాగే ఒకరోజు అది కుక్క పిల్ల బాగా అలవాటైంది, ఇంట్లో బాగా అలవాటైంది, చెప్పిన మాట అంతా వింటుంది. జనరల్గా వింటాయి కుక్క పిల్లలు, వింటాయి, మనం చెప్పినవి వింటాయి అలవాటైతే. సరే ఒకరోజు మామూలుగా భర్త పొద్దున్నే బయటకు వెళ్ళిపోయాడు. తిను బయటికి వెళ్ళి ఏవో తీసుకురావడం కోసం బయటికి వెళదాం అనుకుంది. ఆ టైంలో కుక్క పిల్లని పిలిచి ఉయ్యాల దగ్గర కాపలా పెడుతూ, జాగ్రత్తగా పాపం చూసుకోవే, నేను మళ్ళీ వస్తాను తొందరగా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది పాపం తలాడిస్తుంది, వెళ్ళిపోతుంది. ఆవిడ బయటకు వెళ్ళిన తర్వాత కాసేపటికి తను మామూలుగా ఈ లోపు ఏమవుతుందంటే ఒక నల్ల తాచు వస్తుంది. ఓ నల్ల తాచు వచ్చి పిల్లాడి దగ్గరికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళబోతుంటే కుక్క పిల్ల చూసి ఒక్కసారి కోపంతో పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని ఒక్కసారి కోపంతో దాన్ని మెడ పట్టుకొని కొరికేస్తుంది కుక్క పిల్ల పాముని. అది ఒక్క దెబ్బకి చచ్చిపోద్ది, తలా మొండెం వేరైపోయి దాని నోటి నిండా రక్తం,
పాముని కరిచింది కదా, నోటి నిండా కసి తీరా ఒక్కసారి పిల్లాడు ఏమైపోతాడని ఒక్కసారి మీద పడి చేసేసరికి నోటి నిండా రక్తం. చచ్చిపోయింది పాము. అమ్మ ఆపేశానని చెప్పేసి చాలా సంబరపడుతుంది కుక్క పిల్ల. ఆపేశాను, మొత్తానికి వెళ్ళనివ్వలేదు, బాబుని రక్షించుకున్నాం అని చెప్పి అనుకొని యజమానురాలు వస్తుంది, అమ్మ వస్తుంది, చెబుదాం ముందు తోక ఆడించుకుంటూ తనకి ఎదురు నిల్చుందాం, గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటుంది తోక ఆడించుకుంటూ. దీనికి ఇవన్నీ తెలియదు, బ్లడ్ అంతా ఇదంతా ఉందని. లోపలికి ఇంట్లోకి ఆ ఇల్లాలు వచ్చేటప్పటికి చూస్తే నోటి నిండా రక్తం, ఒంటి మీద రక్తం. అరే నా పిల్లని నేను లేనప్పుడు చూసి ఇది చంపేసింది, దుర్మార్గురాలు, దీన్ని చేరదీసి చేసిన పని ఇది అని చెప్పి కోపంతో తన చేతిలో బయట నుంచి వస్తున్న నీళ్ళ బింది తీసి ఒక్కసారి విసురుతుంది. కుక్క మీద అంత బరువుది ఒక్కసారి పడేసరికి కుక్క పిల్ల చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత పీడ వదిలిన దొంగమని నమ్మి పెడితే ఇట్లా చేసింది అని చెప్పేసి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళేసరికి లోపల చక్కగా ఉయ్యాల్లో పిల్ల ఆడుకుంటుంది. అలా ఒక్కసారి అలా చూసి కింద చూస్తే చచ్చిపడి ఉన్న పెద్ద నల్ల తాచుపా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, 2 ముక్కలుగా కట్ చేసి ఉంటుంది. దీని నోటికి ఇది ఉంది కదా, అయ్యయ్యో. తర్వాత ఈలోపు హస్బెండ్ వస్తాడు, చూసి అయ్యయ్యో మన పాపని చక్కగా కాపాడి ఆ విషయం చెబుదామని నిద్ర వస్తే మనం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశాం అని చెప్పేసి చాలా బాధపడతారు. ఈ కథ చిన్న కథ అయినా మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక్కోసారి చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోవడము, మనం చూసిందే నిజమని వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయానికి వచ్చేయడము, అమాయకుల్ని బలి చేయడము, మనకి కావలసిన వాళ్ళని కోల్పోవడము, ఇలాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకనే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచివి కాదు. మనం చూసిందంతా నిజం అనుకోవడానికి లేదు. ఒక్కోసారి నిజంగా చూస్తే కూడా తప్పు ఉంటుంది. తప్పు ఖచ్చితంగా చూసింది కూడా తప్పు ఉంటుంది. చూసింది రైట్ అనడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇలా పెట్టాను, ఈ ఎదరు కూర్చుని ఉన్నవాళ్ళు ఇది తెలుపు రంగులో ఉంది అంటారు, ఇటు నుంచి చూసిన వాళ్ళకి ఇది చామనచాయ రంగులో ఉంది అంటారు. సో ఇది రైటే, అది రైటే. కాబట్టి మనం చూసిందంతా నిజం అనడానికి, లేకపోతే ఎదరవాళ్ళు తప్పు అని చెప్పడానికి దేనికి మనం సరిపోం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ పనికిరావు జీవితంలో. చాలా ఒక్కోసారి నేను ఒక కథ చదివాను, ఇంకొక రోజు అది మాట్లాడదాం. రావిపార్ ఆ కథ వాస్తవంగా జరిగింది. ఎంత భయంకరంగా అది వింటే మనం తెలియక చేసే తప్పులు ఎంత నష్టాన్ని కలగజేస్తాయనేది. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పార్ అంటే దాటడం, ఆ ట్రైన్లో నుంచి భారతదేశానికి రావడం, ఎప్పటికప్పుడు ఆఖరి ట్రైన్ అనడం, ఒకసారి నిజంగా ఆఖరి ట్రైన్ ఇంకా ట్రైన్ లేదు అని చెప్పేసి జస్వంత్ సింగ్ గారు రాసిన కథ. తన అద్భుతం, తన అనుభవం. తర్వాత ఒక సినిమా రైటర్ దాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అది వస్తూ ఉంటే దారిలో ఆ కథ జరిగిన సంఘటన, చిన్న పొరపాటు, ఇంకో రోజు మాట్లాడదాం రావిపార్ గురించి. అది మనం చేసే తప్పులు, తొందరపాటు నిర్ణయం వల్ల ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని జరుగుద్ది, ఏం కోల్పోతామో అది గుర్తొస్తే మనం ఒళ్ళు జలధరిస్తుంటుంది అనమాట. చిన్న తప్పులు నిజంగా అలాంటి కష్టం జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనేది అద్భుతమైన కథ. రేపు ఎప్పుడైనా మాట్లాడదాం రావిపార్ గురించి. సో ఇవాళ ఇది మాట్లాడుకున్నాం కదా, రైట్. మంచి స్టోరీ వినిపించారు, ధన్యవాదాలు గురుగారు. కాల్స్ చూద్దాం ఇంకా. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? పేరు ఉషాదేవి అండి. అమ్మా, ఓం నమ శివాయ్. గురుగారు, ఇంట్లో ఎంత మనీ వచ్చినా సరే నిలబడట్లేదు గురుగారు. ఏమిటమ్మా, ఏం చేస్తున్నారు? నేను గార్మెంట్స్ చేస్తాను గురుగారు. గార్మెంట్ అదే టెక్స్టైల్స్ ఉంటుంది కదా, గవర్నమెంట్లో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో. టెక్స్టైల్. ఏమిటమ్మా, ఏమవుతోంది? మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ లేరు సార్. ఐఎమ్ సారీ. పిల్లలమ్మా? పిల్లలు సార్. ఏం చేస్తున్నారమ్మా? పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి సార్. పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి సార్. గుడ్. కానీ మీతో పాటు ఎవరుంటారమ్మా? నాతో పాటు మా అమ్మాయి ఉంటుంది సార్. అమ్మాయి ఉంటుందా? అమ్మాయికి ఇంకా వివాహం కాలేదమ్మా? అయింది సార్. అమ్మాయికి వివాహం అయింది, అల్లుడు మీతోనే ఉంటారు? అమ్మాయికి కూడా హస్బెండ్ లేరు సార్. ఐఎమ్ సారీ. అమ్మాయి ఏమైనా పని చేస్తుందమ్మా, ఏమైనా జాబ్ చేయడం? అమ్మాయి కూడా నేను చేసే వర్క్లోనే చేస్తుంది సార్. వెరీ గుడ్. మరి పునర్వివాహానికి ప్రయత్నం చేయండి. అమ్మాయి చిన్నపిల్ల కదా, పునర్వివాహం. సో పిల్లలు ఉంటే ఏమిటమ్మా, చిన్నపిల్ల చేయండి. రేపు పొద్దున పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళ దారాలు చూసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు మాత్రం ఎంతకాలం అని ఉంటారు?
ఇప్పుడు పర్వాలేదు, ఇంకో 20 ఏళ్ళ అమ్మాయి మీద పడేసరికి అటు ఇటు తిరిగి చూస్తే పక్కనే ఎవరు ఉండరు, ఒంటరి జీవితం భయంకరంగా ఉంటుంది. పిల్లలు అర్థం చేసుకోగలరు, పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి తెలియజేయండి, చిన్న పిల్లలు అయితే పెరిగిన తర్వాత అర్థం చేసుకుంటారు. అవకాశం ఉంటే పునర్జీవితం ఇవ్వడానికి పునర్వివాహానికి ప్రయత్నం చేయండి. అమ్మ మీరు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఏకాదశముఖి 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చేటువంటి ఫలితాలు బాగుంటాయి. ఆరోగ్యానికి మంచిది, మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి ఫలితాలు రావడానికి ఈ రుద్రాక్ష దోహదపడుతుంది. వేసుకొని చూడండి, శుభం. అందులో ఈ మాఘమాసం కార్తీక మాసం ఈ 2 మాసాలు కూడా విశేషమైనటువంటి ఫలితాలని రుద్రాక్ష ధారణ వల్ల తీసుకొస్తాయని చెప్పి అంటారు. కాబట్టి ధరించే అవకాశం ఉంటే ధరించండి. అందులో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోజు వసంత పంచమి, శ్రీ పంచమి, ఎంతో రేపు కూడా రథసప్తమి, ఇవన్నీ కూడా ఎంత మంచి రోజులు అంటే రైట్. ఓకే గురుగారు, ఇక సోమవారం మాకు చూపించే అరుదైన రుద్రాక్షలో భాగంగా ఏం తీసుకొచ్చారు? ఇది చాలా కాలమైంది, మనం ఎప్పుడో స్టార్టింగ్లో విశ్వకర్మ స్వరూపము, ఢమరుకము, సర్పము, ఇది వజ్రము, బంగారము, లాకెట్ కలిగి 17 సప్తాదశముఖి రుద్రాక్ష. ఇది అరుదైనటువంటిది, అతి పెద్దది, కలెక్టర్, సూపర్ కలెక్టర్ అంటారు టెక్నికల్గా దీన్ని. సో ఆధ్యాత్మికంగా సప్తాదశముఖి 17 ముఖములు కలిగిన రుద్రాక్ష, విశ్వకర్మ స్వరూపము. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి రుద్రాక్ష. రియల్ ఎస్టేట్ వాళ్ళకి దీన్ని చూసి బయటికి వెళితే చాలంట. పూజా మందిరంలో ఉంటే చాలా గొప్ప. ఇప్పుడు నేను చాలామందిని చూశాను రియల్ ఎస్టేట్ రంగంలో. ఈ 17 ముఖాలు వచ్చిన తర్వాత అది రియల్ 17 ముఖాలు ఉంటే ఎలా ఉంటుందో, సిటీలోనే, నేను హైదరాబాద్ సిటీలోనే నా చేతితో నేను ఇచ్చినవి చాలా బాగున్నారు. సో కాబట్టి ఇది ఒక మంచి రుద్రాక్ష. ఇది చూసి బయటికి వెళితేనే చాలంట. కన్స్ట్రక్షన్ రంగం వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అలాంటిది పూజలో ఉంటే ఇంకా మంచిది. అంటే ఇది వేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి, ఇది పూజలో పెట్టుకోవచ్చు, ధరించవచ్చు, 2 వేసుకోవచ్చు. ఓకే, 2 రకాలుగా. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? శ్రీనివాస్ గారు మాట్లాడండి. గురుగారు శ్రీనివాస్ గారు, ఓం నమః శివాయ. ఏమిటండి చెప్పండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 18/2/1995. 18/2/1985. 95 అంటే 85 95 సార్. 95. ఏం చేస్తున్నారండి? సార్ నేను హెచ్సిఎల్టెక్లో జాబ్ చేస్తున్నాను సార్. ఫర్దర్గా ఎలా ఉందా? శనివారం పుట్టినట్టు తెలుసు కదా? ఎస్ సార్. ఏం జాబ్ చేస్తున్నారండి? హెచ్సిఎల్టెక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఇది పాడ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. ఇది సింహరాశి, మకా నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, దాని తర్వాతది. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు మేడం. ఓకే అండి, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. ఓం నమః శివాయ అండి. ఓం నమః శివాయ గురువారు. చెప్పండి. మా అబ్బాయి 12/10/2000. 12/10/2000. 2000 అంటే 2000 ఉంటే ఓకే, ఉట్టి 2000. ఓకే. థర్స్డే, గురువారం పుట్టినట్టు తెలుసు కదండి? ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడికి ఒక్కడు సార్, పెద్ద పిల్లడు. ఆ రోజు చతుర్దశి చూపిస్తోంది, కానీ పౌర్ణమి, పున్నమి గడియలు వచ్చాయి అబ్బాయి పుట్టినప్పుడు. 12:10 అందుకనే పున్నమి గడియలు వచ్చాయి. మార్నింగ్ అయితే చతుర్దశి ఉంది.
పౌర్ణమి గడియలు వచ్చాయి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష కానీ దశముఖి కానీ. ద్వాదశముఖి సూర్యస్వరూపము, సూర్యనారాయణ స్వరూపము. దశముఖి విష్ణు స్వరూపము. ఈ దశముఖితో ఏదైనా కలిపి వేయచ్చు. ఇది ఒకటి వేసినా సరిపోతుంది. ఆ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. శరీరానికి తాకే విధంగా వేయండి. మనం చేస్తున్న ప్రయత్నానికి దైవికమైనటువంటి సహకారం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి 6వ తారీఖు. 6వ తారీఖు రాజమండ్రి. అంటే ఇంతకు ముందంటే ఏదో ఒక విజయవాడ ఏదో వెళ్ళామండి. ఇప్పుడు అలా కాదు. సంస్థ చెప్పిన అంటే అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, తిరుపతి, ఒకసారి రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఇలా వారం అట్లా షిఫ్ట్ అవడంలో ఏమవుతుంది అంటే రెండోసారి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఇంతకుముందు రాజమండ్రి మధ్యలో చాలా గ్యాప్, విశాఖపట్నం అన్నీ వెళ్ళి వచ్చాను, విజయవాడ ఇవన్నీ చూసి వచ్చాను. ఇప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత ఈ మాఘమాసంలో ఇక్కడ ఇంత బిజీలో ఈ మాఘమాసంలో అందరూ రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటారు. సో మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే వస్తుంది. రాజమండ్రి అక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కటి మాత్రమే నమోదు చేయించండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు 2-3 చేస్తే వేరు ఫోన్లోంచి మొదటి పిది కూడా మా వాళ్ళు తీసేస్తారు. అలా జరిగితే మీకే ఇబ్బంది కాదు, నాకు కూడా కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇది ఎమర్జెన్సీ కాదు. ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే గుర్తు చేయడం. ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ నేను వస్తూ ఉంటాను, అప్పుడు మళ్ళీ కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు. ఏ రికమెండేషన్ నేను తీసుకోను. వాళ్ళు పంపించారు, వీళ్ళు పంపించారు, ఏమీ అవసరం లేదు. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. ఎలాగైనా నేను చూసేది మామూలుగానే చూస్తాను. స్పెషల్గా అనేది సెలబ్రిటీ అని మామూలు వాళ్ళని అలా ఏమీ ఉండదు. వ్యక్తిగత ప్రయోజనాలు నాకు సంబంధం లేదు. వాళ్ళ జాతక పరిశీలన చేయడం, జాతకంలో ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు, దీనికోసం వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా ఎంత సమయం అవసరమైతే అంత సమయం నేను ఇది చేస్తాను. కాబట్టి నాకు మీరు అలా 2-3 రాస్తే ఇబ్బంది అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. ఈ వర్క్ అంతా నా మీద ఉంటుంది కాబట్టి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, గురువారం 6వ తారీఖు రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు ప్రభాకర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ప్రభాకర్ గారు మాట్లాడండి. ప్రభాకర్ గారు, ఓం నమః శివాయ. నమస్కారం. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/11/1975. 1975. 77. ఏం చేస్తున్నారు ప్రభాకర్ గారు? బిజినెస్ చేస్తున్నానండి. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి. ఏం బిజినెస్ చేస్తున్నారు? ఆ రోజు అమావాస్య కూడానండి. అవునండి. శుక్రవారము అమావాస్య, తులారాశి. ఏం బిజినెస్ సార్ ప్రభాకర్ గారు? కన్వేయర్ ఎక్విప్మెంట్స్ చేస్తాం. బాయిలర్ ఎక్విప్మెంట్స్ చేస్తాం. బాయిలర్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ బాయిలర్ అండి? అవునండి. బాగుందా? పర్వాలేదండి, కానీ అప్పుడు అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది తొలగడానికి ఎలా? డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరు ఉండరు ప్రభాకర్ గారు. మనం నడిచే దారిలో పువ్వులు పరిచి నువ్వు దీని మీదే నడు అని ఎవరు చెప్పరు. ఎలా ఉంటే అలాగే నడుద్దాం. ఆటంకాలు వస్తే అధిగమిద్దాం, లేకపోతే అక్కడే ఆగిపోతాం. ఇవి ఉండనివ్వండి. ఎంత ఉంటే అంత బాల్ని మనం ఎంత బలంగా కొడితే అంత బౌన్స్ అవుతుంది. మనకి చరిత్ర చెప్తోంది. చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకుతో. ఈ సన్నివేశాలన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఎలన్ మస్క్ ప్రపంచంలో ఇవాళ అత్యధిక ధనవంతుడు, నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఎలన్ మస్క్ స్కూల్కి వెళ్ళేటువంటి రోజుల్లో పాపం స్కూల్లో అందరికంటే చిన్నపిల్లాడు వీడే కనిపించేవాడట. చిన్నగా అందరూ పెద్దగా కనిపించేవారట. స్కూల్లో అందరూ పెద్ద పిల్లాళ్ళే. ఎలన్ మస్క్ ఒక్కడే చిన్నగా ఉండేవాడు.
చిన్నగా ఉంటే అందరూ పాపం వీడియో కొట్టేవారంట. ఎలాన్ మస్క్ అందరూ వచ్చి కొట్టి ఏదో ఒకటి చేయడం, రోజు కొట్టడం, రోజు తన్నులు తిన్నారు. ఇది అలవాటు అయిపోయిందంట. కొట్టకుండా తన్నులు తినకుండా ఏ రోజు ఇంటికి పోలేదంట ఎలాన్ మస్క్. ఎప్పుడు ఏడుస్తూ వెళ్ళడం ఇంటికి, వాడు కొట్టాడు వీడు కొట్టాడని. ఇంటికి వెళితే పాపం వాళ్ళ అమ్మ నాన్న రోజు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్లాడుకోవడం. వీళ్ళ నాన్న అమ్మ కొట్టేది కాదు కానీ నాన్న పాపం ఈ కొట్లాట అయిన తర్వాత భార్య మీద చూపించేదంతా కూడా కొడుకు మీద చూపించేవాడంట. భార్య మీద చూపించలేక మళ్ళీ ఎదురు కొడుతుంది కదా, సో వీడిని రోజు కొట్టేవాడంట. సో ఇవన్నీ అసలు పడని బాధలు అంటూ లేవు చిన్నప్పటి నుంచి ఎలన్ మస్క్. సో ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో అతను ఉన్నాడు అంటే అతను పడిన కష్టం, బాధలు, దెబ్బలు తాకినాయి. ఎస్, మనకు ఏదన్నా తగిలితేనే కదా తెలిసేది మనం ఎంత శక్తివంతులమో. మనం ఎంత శక్తివంతులమో దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుంది మనం ఎంత శక్తివంతులమో. కాబట్టి ఆందోళన పడకండి, అవి అవకాశాలుగా భావించండి. ప్రతి కష్టము ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది. ఒక రుద్రాక్ష సప్తముఖి, దశముఖి, ఏకముఖి 3 అవసరమైన అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇది మాఘమాసం, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి, ఈ నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా చూడడానికి, విజయాలు ఎప్పుడూ మనతోనే ఉండడానికి దోహదపడతాయి. ఈ సప్తముఖి, దశముఖి, ఏకముఖి లక్ష్మీ స్వరూపము, విష్ణు స్వరూపము, రుద్ర స్వరూపము. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, కరంగలిమాల గురించి గురుగారు. కరంగలిమాల ఇది అంటే భారతదేశ వ్యాప్తంగా ఇది పంపిస్తున్నాము. ఇది ఒరిజినల్ అని ఎవరు ప్రత్యేకించి సర్టిఫికేట్స్ ఏం అక్కర్లేదు, కానీ ఏ వుడ్తో అయితే చేస్తున్నామో కట్ చేసి ఆ వుడ్ బ్యాలెన్స్ పీస్ ఆర్డర్ చేసిన వాళ్ళకి కొరియర్లో ఆ మిగిలిన ఆ వుడ్ పీస్ కూడా చెక్క ముక్క, కట్టె ముక్క దాంతోపాటు పంపిస్తాం. అది పూజలో పెట్టుకుంటే మన ఇంటి యజమాని కానీ మనం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఇది ఎలా దోహదపడుతుందో, ఇంట్లోకి కూడా నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా పూజా మందిరంలో ఈ పీస్ పెట్టుకుంటే ఈ మిగిలిన ముక్క అది చెక్ చేసుకోవచ్చు, ఇది దాంట్లోంచి తీసిందా కాదా. సో కాబట్టి అది ఒరిజినల్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో నకిలీలే ఎక్కువ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇది పంపిస్తాం. దీంతో పాటుగా ఇప్పుడు ఈ కుంభమేళ, మహాకుంభ్, ప్రయాగ్రాజ్, ఈ త్రివేణి సంగమం జలాన్ని 2వ రోజు సేకరించింది. అత్యంత అంటే ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు కూడా ఫ్లోయింగ్ వాటర్ చాలా ఫ్రెష్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు అబ్బో అందులో మనం ఏం స్నానం చేస్తామని, అదేం అక్కడ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎప్పటికప్పుడు ఫ్రెషే, ఎప్పటికప్పుడు ఫ్రెషే. కాబట్టి 2వ రోజు సేకరించినటువంటి ఆ జలం కూడా దీంతో పాటు దేశవ్యాప్తంగా పంపిస్తాం. స్కందగిరి టెంపుల్లో పూజ చేసిన తర్వాత అత్యంత శక్తివంతమైన, అత్యంత ఇది కలిగినటువంటి దేవాలయం స్కందగిరి, పద్మారావు నగర్, హైదరాబాద్. సో అక్కడ చేసినది పంపిస్తాం. ఓకే, దాంతోపాటు ఇంకేదో కూడా ఇస్తున్నానన్నారు మాఘమాసం కాబట్టి. అవునది వచ్చిన వాళ్ళకి ఇస్తాం, చెప్పేది కాదు. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. సర్ప్రైజ్ ఖచ్చితంగా ఇస్తాం, వాళ్ళు బాగుంది అనిపించుకునేది ఇస్తాం. ఓకే ఓకే. సో విన్నారు కదా గురుగారి మాటలో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. అంటే గురుగారి సంస్థ ద్వారా మనకు కార్తీక మాసంలో అలాగే మాఘమాసంలో మరి శివరాత్రి వరకు కూడా చక్కగా మీరు ఏ రుద్రాక్ష తీసుకున్నా, కరంగలి మాల తీసుకున్నా, తీసుకున్నా ప్రయాగ్రాజ్ గిఫ్ట్. ప్రయాగ్రాజ్కి అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళమనే చెప్దాం. ఒక మంచి ఆధ్యాత్మిక సంబరం జరుగుతోంది. ఎప్పుడో 54లో ఎప్పుడో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రమాదాలు అసలు ఏమి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలు అంటే మనం ఇష్టం వచ్చినట్టు చేయమని కాదు, అసలు చిన్నవి జరగకూడదు. అది చిన్నది జరిగింది, అది మళ్ళీ పునరావృతం కావకూడదని కోరుకుందాం. ఇప్పుడు 54లో కూడా 800 మంది చనిపోయారు. సో ఇప్పుడు అలా జరగడానికి అవకాశాలు లేవు. చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత బాగుందంటే అక్కడికి వచ్చిన నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, వాళ్ళు చేసే విన్యాసాలు కానీ, వాళ్ళు చూపించే మహిమలు కానీ, వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్రదర్శనలు కానీ, అక్కడ జరుగుతున్న ఈ శోభ కానీ ఎంత వీనులు విందుగా, కన్నుల పండుగగా అక్కడ ఉందో చెప్పనలవి కాకుండా ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళడానికి ట్రై చేయండి, పవిత్ర స్నానం చేయడానికి ప్రయత్నించండి. అవకాశం ఉంటే అలాగని చెప్పి లేని అవకాశాన్ని ఇది చేయకండి. అక్కడ కూడా మనకి సమయం ఉంటే ఒక చిన్న ఇది రేపు చెప్పుకుందాం. రైట్. సరే, ఖచ్చితంగా దీనికి రిలేటెడ్ ఏదో సంఘటన చెప్పుకుందాం అనుకున్నాం. రైట్. అందరూ అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఈ అవకాశం ఉంటే మాఘమాసంలో రుద్రాక్ష ధారణ చేయండి. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855,
8186899997 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.